ఎదురా అందుకనే తరతరాలుగా బతికేదారే దొరకలేదురా. నీరెక్కల కష్టం చిందిన స్వేదం వాళ్లకు పల్లకి చెక్కెనురా. ధనము జ్ఞానం భూమి రాజ్యం అంతా వాళ్ళదే నీకందదురా. ఆంగ్లేయుల కింద వాళ్ళే నైజాము కింద వాళ్ళే పీడిత తాడిత జనులందరినీ శాసించేది అగ్రకులములే. ఎస్సీ ఎస్టీ బీసీ జనులకు విముక్తినిచ్చెను రాజ్యాంగమే. అది రాసిన దేవుడు అంబేద్కరు పేరైన పలకరు ఎన్ని మర్మమే. మన విముక్తి దేవుళ్ళ వివరం మన రాకొస్తే ఈ అగ్రకులారాడే ఆటలు సాగనివ్వమని అనుచారు ఇన్నాళ్ళు ఇక ఆపలేరెవ్వరు. దండిగ దండిగ దండి వెనకబడింది వాల్మీకి జాతి. అగ్రకులాలు వాల్మీకి వేరే బోయ వేరే అని విభజించి పాలించారు. బోయ వాల్మీకి ఒకటే, కానీ వాళ్ళు విడగొట్టి పాలిస్తున్నారు. ఇప్పుడైనా కన్ను తెలుసుకోండి వాల్మీకి జనాంగమా. మీరు నాలాగా ఊరు తిరిగి గల్లి తిరిగి ప్రచారం చేయాలి. అందుగురించే బోయలకు మూల పొడిచిన భర్త కన్నప్ప శబరికి కూడా ఏకలు అడుగుతాడు పాటించి సాటించాడే నిజమైన బోయేవాడు. లేకుండా పట్టుకోకుండా సచ్చవుతి వాడు కలెక్టర్ అయినా కంపౌండర్ అయినా కలెక్టర్ అయినా వాడు ఎవరైనా సంఘ సభ్యులు చేరుకుంటే బేస్ట్. అప్పుడే మీరు కూడా సంఘం పెట్టుకొని ఒక రేఖ వేసుకొని పట్టుకోండి. రేఖేంటి ఊర్లో దేవునికి తినేకి తాగేకి ఎగరాడానికి శోభనానికి అన్నీ ఉంటాయి, కానీ జాతికి సభ్యుత్వం కట్టమని ఉరిక్కంటారు. దయచేసి నా ప్రియమైన నా మిత్రులారా సోదరులారా వాల్మీకులందరూ చైతన్యవంతులు కావాలని ఉద్దేశంతో చెప్తున్నాను. నేను ఒకటే కాదు, రంగముని, అరుణ్ కుమార్, జట్టప్ప, మరి ఆ ముక్రాన్ సారు, ఇంకా ఆ డోన్ గుడింపాటి వెంకటరాములు, ఇంకొచ్చేసి పార్టీ జోగేంద్ర ఇంత ప్రయాసపడి మాము కర్నూలు అనంతపురం జిల్లాలో ప్రయాసం చేస్తున్నాం. మీరు కూడా నాలాగే తిరిగి ప్రచారం చేయండి. రిజర్వేషన్ ఆర్టికల్ 341 ఏముంటుందో రాజ్యం అదే కోర్టుకు వేసుకుందాం. గవర్నమెంట్ నిలదీస్తామండి, కోర్టుకు వేసుకుని సుప్రీంకోర్టులో మాకు ఏముంటే రాజ్యాంగం అదే అడుగుదామండి. ఎస్టీ ఒకళ్ళు ఉంటే ఎస్టీ రావు, ఎస్టీ అన్నీ ఎస్సీ అని మనం అడిగేదేమో రాజ్యాంగం ఏముంటుంది. షెడ్యూల్ క్యాస్ట్ 340 రాజ్యాంగంలో షెడ్యూల్ క్యాస్ట్ రాజ్యాంగంలో మహానుభావుడు అంబేద్కర్ రాజిస్తే ఈ పోతే ఎస్టీ పూర్తికి వస్తున్నాం. ఎక్కడ న్యాయం ఉంది? న్యాయబద్ధంగా అడుగుదామండి. జై వాల్మీకి, జై అంబేద్కర్. అటు చూడు బే, మగాడన్నాక తెగింపు ఉండాలరా. చావుకి మనం భయపడకూడదు, చావే మన చూసి భయపడాలి. మందినేసుకుని దున్నపోతులా తిరగడం కాదు. మిత్రులారా, హరించి వేయబడ్డ హక్కుల్ని భిక్షమెత్తి కానీ ప్రాధేయపడి కానీ సాధించలేం. నిరంతర పోరాటాల ద్వారానే సాధిస్తాము, నిరంతర త్యాగాల వల్లనే సాధిస్తామని చెప్పేసి తన జీవితాన్ని మొత్తం పోరాటానికి అంకితం చేసి తన జీవితం మొత్తం త్యాగం చేసిన దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల కోసం, మహిళల కోసం, రైతుల కోసం, బీసీల కోసం, సబ్బండ వర్గాల కోసం ఆఖరి శ్వాస వరకు పోరాడినటువంటి గొప్ప నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావంతో కూడినటువంటి సమాజ స్థాపన జరగాలని చెప్పేసి మనమందరం కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి జై భీమ్, జై భారత్.